ఈ కార్తీక మాసంలో ఈ 30 రోజుల పాటు ఏమి తినచ్చు, ఏమి తినకూడదు, ఏ దానములు చేయాలి, ఏ దేవుడిని పూజించాలి, ఏం మంత్రమును జపించాలి, వాటి వల్ల ఫలితాలు ఏమిటి అనే విషయాలను వివరంగా నేను ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. ప్రతిరోజు వీటికి సంబంధించిన విషయాలను మీకు నేను అందిస్తాను. కాబట్టి ప్రతిరోజు తప్పకుండా నేను చెప్పిన విషయాలను గ్రహించి నిష్ఠతో, ఏకాగ్రతతో శివుడిని, విష్ణువుని ఆరాధిస్తూ మీ జన్మను సార్థకత చేసుకోవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో ఈ రోజు 19వ రోజు. ఈ రోజున నూనె, నెయ్యి, మద్యం, మాంసం మరియు పుల్లని వస్తువులు ముట్టుకోరాదు. ఈ రోజున కుడుములు, నువ్వులు దానము చేస్తే చాలా మంచిది. ఈ రోజున పూజించవలసినటువంటి దైవము వినాయకుడు. పైన తెలిపినటువంటి మంత్రము జపించినచో వారు చేపట్టినటువంటి పనులు సక్రమంగా జరిగి ఆ పనులయందు విజయం ప్రాప్తించునని మన పండితులు తెలియచేస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హాయ్ ఫ్రెండ్స్, మా మహానంది టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకు షేర్ చేయండి.